హాయ్ అండి. చూసారు కదా ఈరోజు వెదర్ ఎలా ఉందో. మంచు పడుతూ చాలా చల్లగా ఉందండి. సో, ఇలాంటి వెదర్‌లో మనం కారం కారంగా ఏదైనా తింటే బావుంటుంది కదా! సో, అందుకే ఈరోజు డిన్నర్‌లో ఎల్లిపాయ కారం చేస్తున్నానండి. అది కూడా 2 రకాలుగా చూపిస్తున్నాను. సో, అందులో ఇప్పుడు ఫస్ట్ టైప్ అండి. అందులో దానికి వెల్లుల్లి సగం ఒలిచినవి, సగం పొట్టుతోనే వేశానండి. వేసి అలాగే ఉప్పు, కారం వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేశానండి. సో, మనం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. లేదంటే మనము చిన్న రోల్ లాంటిది ఉంటుంది కదా! మనం ఆ రోల్లో అయినా కొంచెము కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలా బావుంటుందండి. చూసారు కదా! నేను మిక్సీలో వేసిన దానికి, దీనికి తేడా. సో, ఇలా చాలా బావుంటుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదూ! సో, అలాగే ఇప్పుడు దానికి పోపు పెట్టుకుంటున్నానండి. సో, ఇలా ప్యాన్‌లో ఆయిలేసేసి పోపు గింజలేసుకొని మనము దంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి ఇలా కలిపేసుకోవాలనమాట. అంతే. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎల్లిపాయ కారం అండి. ఇలా పోపు పెట్టుకొని మనం గిన్నెలోకి మార్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ టైప్ అండి. సెకండ్ దానికేంటంటే నేను అన్ని వెల్లిపాయలు సుమారు ఒక 4 గడ్డల మేని వెల్లుల్లి తీసుకున్నాను. సో, దీన్నేంటంటే ముందుగా పోపు పెట్టేసుకొని జీరా వేసేసుకొని ఈ వెల్లుల్లి వేసి కొంచెం బాగా వేపుకోవాలనమాట. కొంచెం వేగిపోయిన తర్వాత మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ లేదంటే మన ఎర్రకారమైనా వేసుకోవచ్చండి. సాల్ట్ ఏసుకుంటే అయిపోతుంది. కాకపోతే ఇక్కడ నాకు మజ్జిగ మిరపకాయలు అవైలబిలిటీ లేదండి. మామూలుగా అయితే ఈ టైప్ చేసేటప్పుడు ఇలా సగం మగ్గిపోయిన తర్వాత మధ్యలో నేను మజ్జిగ మిరపకాయలు కూడా వేస్తానండి. చాలా బావుంటది టేస్ట్ అవి వేస్తే మాత్రము. బట్ ఈసారి మిస్ అయిపోతున్నాను. నాకిక్కడ దొరకట్లేదు. సో, కాకపోతే ఈ స్టైల్‌లో మాత్రం ఇంకా బావుంటదండి. ఏమంటే వెల్లుల్లి ఒలుచుకునే ఓపిక ఉండాలి కానీ, ఈ స్టైల్‌లో చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బావుంటదండి. చూసారు కదా! ఇది కూడా చాలా సింపుల్ అంతే. ఏమంటే ఒలుచుకునే ప్రాసెస్ ఒకటే గానీ, ఇలా ఒలుచుకున్న తర్వాత వేయించుకొని అందులో మిరియాల పొడి, ఎర్రకారము, ఉప్పు వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసుకొ క కలుపుకున్న వాటిని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే మాత్రము అబ్బా! అమృతం తిన్నట్టుగానే ఉంటది. మీకు తెలిసిందే కదండీ! ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలా వెల్లిపాయ కారం చేసుకొని తింటే వేడి వేడిగా ఒంట్లో కూడా వేడిగా ఉంటూ బావుంటదనమాట. అంతేనండి ఈరోజు వీడియో. సో, మీకు కనుక ఈ 2 రకాలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.